తెల్లారనే లేదు. గీ టైంలో జాడి పట్టుకుని ఏం చేస్తున్నావు సునీతక్క? ఆ నిర్మల పొద్దుగాల నా పెళ్లి సూపులు నన్ను చూసుకోవడానికి వస్తాను, అందుకనే ఇదంతా సాగు చేసి పెడతాను. ఏం మాట్లాడతావు నిర్మల? గిట్లనే ఉంటదా? అదంతా చూడు చెత్త అంతేంది. సునీతక్క నువ్వే పైసలు వసూలు చేయి, మన అందరం వాడకట్టోళ్ళం అందరం కలిసి మంచిగా దీపావళి పండుగ జరుపుకుందాము, పటాకాలు వేద్దాము అని అంటేది. నేను ముందే అన్నా నేను అసలు కలవను అని చెప్పిన. నువ్వేమన్నావు? రోజు వసూలు చేస్తుందక్క అని అంటివి. ఆ రోజు ఏమన్నది సునీతక్క, నువ్వే వసూలు చేయి, నువ్వైతేనే మంచిగా గట్టిగా అడుగుతావు ఇయ్యనోళ్ళని, మంచిగా అందరం వాడోళ్ళు అందరం మంచిగా జరుపుకుందాము, పెద్దలం పిల్లగల్లం అందరం పటాకాలు వేద్దాము, మంచిగా డీజే పెట్టుకుని డాన్స్ చేద్దాము అని అంటిది. అంత వసూలు చేతిని. మళ్ళీ మా ఇంటి ముందటనే ఆడదామని అంటిది. సరే అని అట్లా ఒప్పుకుంటుని. మా ఇంటికన్నే ఆడితే మా చెత్తం తెత్తిండ్రా. ఎదువారాయే పొద్దున్న నుండి ఉడుతున్నా. ఆ పిల్లగాని లాడినాయి, ఆ పటాకాలు వేసినాయి, నీ మొగుడు ఉంచిన గుట్కాలు ఊడ్చినా అదంతా ఊతనే లేదు. ఎంత టైం పడుతుందో ఏందో. ఏమన్నంటే సునీతక్క అట్లన్నది ఇట్లన్నది, బాంబులకి అన్ని వసూలు చేసింది, పైసలు ఎంత దొబ్బిందో అని మళ్ళీ అట్లా అంటారు. మళ్ళా నా ఇంటి ముందటనే ఆడి మళ్ళా నా మీదనే ఏడ్స్కస్ వస్తాను రమ్మా. ఏం మనుషులు ఉన్నారే మీరు? ఏడ్స్కస్ వస్తాను రమ్మా.